50 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబంలో భగవాను శోభనకమైనటువంటి పాటిపట్టు సుజాతమ్మ గారు శ్రీ మహాగణాధిపతి కళ్యాణ మహోత్సవ సందర్భంగా 150 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబంతో కాపాడుతూ కోరుతున్నాం. కుర్రా శివరామయ్య గారు 50 రూపాయలు, శివరామమ్మ గారు శ్రీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా 50 రూపాయలు సమర్పించారు. శోభనకమైనటువంటి ఆత్మయ్య అంతమ్మ గారు 50 రూపాయలు సమర్పించారు. వీరికి ఆ యొక్క మహాగణాధిపతి యొక్క ఆయురారోగ్యేశ్వరం కలుగుతున్నాం. డివి కృష్ణారావు గారు, శ్రీ కలిగిరి వాస్తవ్యులు డివి కృష్ణారావు గారు శ్రీ మహాగణాధిపతి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా 150 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబం భగవాను ఆయురారోగ్యేశ్వరంతో కోరుతున్నాం. శోభనకమైనటువంటి నూటకి వెంకటరత్నం గారు, వారి ధర్మవర్తి సుబ్బరత్నం గారు ఈ యొక్క మహాగణాధిపతి కళ్యాణ మహోత్సవ సందర్భంగా 550 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబాలకు ఆ భగవాను ఆశీస్సులు కలగాల్సింది కోరుతున్నాం. శోభనకమైనటువంటి రేణుల వెంకటేశ్వర్లు, ధర్మవర్తి విజయ్ గారు శ్రీ మహాగణాధిపతి యొక్క పాదములకు ఆ యొక్క దేవి నమస్కరించి 550 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబాలకు భగవాను యొక్క ఆశీస్సులు కోరుతున్నాం. తాటిపట్టి సుధాకరు, వారి ధర్మవర్తి ఆదిలక్ష్మ గారు శ్రీ వర్లక్ష్మ గారు శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి కళ్యాణ మహోత్సవ సందర్భంగా 1100 సమర్పించారు. ఆ యొక్క సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహాగణాధిపతి వారిని ఎల్లవేళలా కాపాడవలసిందిగా కోరుతున్నారు. శోభనకమైనటువంటి గుండా సుధాకర్ గారు మహాగణాధిపతి పాదములను నమస్కరించి 150 రూపాయలు సమర్పించారు. వారిని వారి క్లారిటీ పెద్దగా లేదురా కృష్ణ. శోభనకమైనటువంటి గరియంపాటి 100 రూపాయలు సమర్పించారు. వారిని వారి కుటుంబంలో శ్రీ భగవానుడు ఎల్లవేళలా కాపాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శోభనకమైనటువంటి అల్లేపురం వాస్తవ్యులు దట్టం జనార్దన్ రెడ్డి గారు 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబములకు ఆ భగవాను ఆశీస్సులు నెలవేలవలసిందిగా కోరుతున్నాం. శోభనకమైనటువంటి షేక్ చిన్నమస్వామి గారు శ్రీ మహాగణాధిపతి కళ్యాణ మహోత్సవ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబములకు భగవాను యొక్క ఆయురారోగ్యాలు కలిగేయవలసిందిగా కోరుతున్నాం. శోభనకమైనటువంటి సిద్ధం శ్రీనివాసులు గారు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవ సందర్భంగా 100 రూపాయలు సమర్పించారు. వారికి వారి కుటుంబములకు ఆ స్వామివారి ఎల్లవేళలా ఆశీర్వదించవలసిందిగా శోభనకమైనటువంటి శివరామనారెడ్డి గారు శ్రీ మహాగణాధిపతి కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారి పాదం నమస్కరించి 100 రూపాయలు సమర్పించారు. శోభనకమైనటువంటి చేరెడ్డి పెద్దరెడ్డి సుబ్బమ్మ గారు శ్రీ మహాగణాధిపతి కళ్యాణ మహోత్సవ సందర్భంగా 100 రూపాయలు చదివించారు. వారికి వారి కుటుంబములకు ఆయురారోగ్యేశ్వరుగా కోరుతున్నాం. నాయన తర్వాత స్వామివారికి కొద్దిగా ప్రమోదం చేసేసి తర్వాత వచ్చేసి ఆ స్వామివారి చివరిలో ఎవరైనా అమ్మవారికి మంగళహారతి పాడేటటువంటి స్త్రీలు స్వామివారికి చివరిగా మంగళ హారతులు పాడేటటువంటి స్త్రీలు వచ్చి కూర్చొని వేదిక పైన ఆ యొక్క దేవేరులతో కూడినటువంటి సిద్ధి బుద్ధి దేవేరులతో కూడినటువంటి శ్రీ మహాగణాధిపతికి ప్రీతి పాత్రమైనటువంటి గీతాలాభములు ఎట్లా చేయము గీతాలాభములు ప్రీతి పాత్రలుగా ఒక్క మంగళహారతైన మీ యొక్క శ్రావ్యమైనటువంటి గుర్తులతో వినిపించి వారిని సంతృప్తులు చేసి భోజనానికి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. భోజనం చేసిన వారైనా వచ్చేసి ఒక్కసారి ఆ యొక్క స్వామి వారికి చివరిగా మంగళహారతి మీరు వినిపించాలి. సోదరగతులైనటువంటి శ్రీ హెచ్ శ్రీనివాసరావు ప్రసన్న గారు 101 రూపాయలు చదివించారు.
వారికి భగవానుడు ఆయురారోగ్యేశ్వరులు కలగలసిందిగా కోరుతున్నాం. సోదరగతులైనటువంటి మిట్టా సీనయ్య గారు 50 రూపాయలు చదివించారు. వారిని వారి కుటుంబమును భగవానుడు ఆయురారోగ్యేశ్వరుడు ఆ భజంత్రి లేదా సభలే హాయిగా ఎంతో శ్రావ్యమైనటువంటి ఎంతో భక్తిరసపూరితమైనటువంటి వీరున్నంత వరకు శంకరాభరణలోని పాటలను చక్కగా ఆలపించి ఆ యొక్క దేవుడితో ఉన్నటువంటి ఆ స్వామికి ఆనందాన్ని కలిగించవలసిందిగా కోరుతున్నాం. శంకరాభరణంలోని శంకరానాథ శరీరాపర అనేటటువంటి ఆ గీతారాపణ చేయవలసిందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేనా